వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బిజినెస్ కేస్ స్టడీ. ఈరోజు ఒక జబర్దస్త్ వీడియో తీసుకొచ్చిన. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ స్ట్రాటజీ చూసి పిచ్చోళ్ళు అయిపోతారు. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ 2 వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇస్తున్నాను. మీరు ఇట్లనే రెస్పాన్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చలో తొందరగా వీడియోకి వెళ్ళిపోదాం మనం. 1919 బికానియర్ గల్లీలో ఉండే 12 ఇయర్స్ పిల్లవాడు వాళ్ళ అత్తమ్మ నుండి భుజియా ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. కేవలం 2 పైసలకే వాటిని అమ్మడం స్టార్ట్ చేసిండు. అసలు ఈ భుజియానే కోట్ల బిజినెస్ ఎంపైర్కు బేస్ అవుతుందని అతనికి ఐడియా కూడా లేదు. మొత్తం దునియాలో సేల్ అయ్యే ల్యాక్స్ ఆఫ్ భుజియా ప్యాకెట్స్లో అతని పేరు ఉంటుంది. ఎవరు అనుకుంటున్నారు కదా, ద స్టోరీ ఆఫ్ హల్దీరామ్, ఇండియా యొక్క అతిపెద్ద స్నాకింగ్ బ్రాండ్. 1908లో బికనేర్లో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మార్కెట్లో భుజియా అమ్మేవాడు. చిన్నప్పటి నుండే హల్దీరామ్కు భుజియా మీద ఇంట్రెస్ట్ ఉండే. అందుకే కేవలం 12 ఇయర్స్లో ప్రతిరోజు కష్టపడి భుజియాని ఎట్లా తయారు చేశారని నేర్చుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ షాప్లో ఉంటుండే. కానీ గ్రాండ్ ఫాదర్ లాగా భుజియా నుండి కొంచెం అనేది సంపాదించడం హల్దీరామ్కు నచ్చలేదు. అతను తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నాడు. హల్దీరామ్ వాళ్ళు సేల్ చేసే భుజియా శనగపిండి నుండి తయారు చేస్తుంది. కానీ రాజస్థాన్ పీపుల్కు మూంగ్ దాల్ అంటే చాలా ఇష్టమని హల్దీరామ్ గమనించింది. అందుకే వాళ్ళ భుజియాలో బేసన్తో పాటు మూంగ్ దాల్ మిక్స్ చేసి తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ కొత్త భుజియా కస్టమర్స్కు చాలా బాగా నచ్చింది. ఒక ఇన్స్టాంట్ హిట్ అయిపోయింది. కానీ అతను ఇంతటితో ఆగలేదు. అతనికి ఆ భుజియా థిక్ అండ్ సాఫ్ట్గా అనిపించిందంట. వాటిని థిన్ అండ్ క్రిస్పీగా తయారు చేస్తే కస్టమర్స్ యొక్క ఈటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా సాటిస్ఫై అవుతుందని అనుకున్నాడు. దానికోసం బ్యాటర్ని థిన్ చేసి సన్న మెష్ కోసం వెతికి ఒక పర్ఫెక్ట్ మెష్ని తయారు చేయించాడు. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తర్వాత థిన్ అండ్ క్రిస్పీ భుజియాని తయారు చేశాడు. ఈ కొత్త భుజియా సేల్స్ను విపరీతంగా ఇంక్రీజ్ చేసింది. కానీ హల్దీరామ్ యొక్క ఇన్నోవేషన్ భుజియా రెసిపీ వరకే ఉండలే. అతను సీక్రెట్గా బ్రాండింగ్ కూడా స్టార్ట్ చేసిండు. మార్కెట్లో ఎన్నో షాప్స్ భుజియా అమ్ముతుండే. కానీ హల్దీరామ్ తన భుజియాను యూనిక్ చేయాలనుకున్నాడు. అందుకే ఒక టైంలో మోస్ట్ పాపులర్ బిగినర్ కింగ్ మహారాజా దుంగర్ సింగ్ పేరు మీద భుజియా పేరును దుంగర్ సేవ్ అని పెట్టింది. ఇలా అతని భుజియా మార్కెట్లో వేరే వాళ్ళ భుజియా కంటే డిఫరెంట్గా అయిందనమాట. ఇంకా దానికి ప్రీమియం పొజిషన్ కూడా దొరికింది. ఈ కొత్త బ్రాండింగ్తో ప్రైజెస్ కూడా పెంచేసిండు. కస్టమర్స్ కూడా ఈ ప్రైజెస్ని యాక్సెప్ట్ చేసేసారు. ఇట్లా నెక్స్ట్ కొన్ని ఇయర్స్లో వాళ్ళ బ్రదర్స్తో కలిసి బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు హల్దీరామ్. ఫ్యామిలీ పిల్లలతో పేద కుటుంబం నుంచి వచ్చిన హల్దీరామ్ లైఫ్ చాలా ఈజీగా సాగింది. కానీ 1944లో అతని లైఫ్లో పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఇంట్లో ఆడవాళ్ళ మధ్య రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయింది. దానివల్ల హల్దీరామ్ ఇల్లు వదిలి సపరేట్ అయ్యిండు. అసలు ప్రాబ్లం ఏంటంటే ఇంటితో పాటు బిజినెస్ కూడా సపరేట్ అయింది. కష్టపడి ఎస్టాబ్లిష్ చేసిన బిజినెస్ నుండి హల్దీరామ్కి ఒక్క పైసా కూడా దొరకలేదు. సడన్గా హల్దీరామ్ రోడ్ మీదకి వచ్చేసిండు. రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఎమోషనల్ అయ్యే టైమే దొరకలేదు. ఇమీడియట్లీ వర్క్ వెతకడం స్టార్ట్ చేసిండు. ఒకరోజు మార్కెట్లో ఎవరో అతన్ని పిలిచారు. టర్న్ అయి చూస్తే అతని చైల్డ్హుడ్ ఫ్రెండే ఉన్నాడు అనమాట. హల్దీరామ్ అతని సిచ్యువేషన్ మొత్తం అతనికి చెప్పిండు. ఇయర్స్ బ్యాక్ హల్దీరామ్ ఈ ఫ్రెండ్కు 200 రూపీస్ ఇచ్చి హెల్ప్ చేసిండు అనమాట. ఆ ఫ్రెండ్ సహాయాన్ని మర్చిపోలే. ఆ రోజే అతను హల్దీరామ్కు 100 రూపీస్ తిరిగి ఇచ్చేసిండు. కానీ ఇంకొక 100 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఈ 100 రూపీస్ ఈ హల్దీరామ్కు లైఫ్ లైన్ లాగా పనిచేసింది. ఫస్ట్ ఫ్యామిలీ కోసం ఇల్లు రెంట్కి తీసుకున్నాడు. దెన్ బిజినెస్ ఐడియాస్ ఆలోచించడం స్టార్ట్ చేసిండు. అతని వైఫ్ చంపాదేవి టేస్టీ మూంగ్ దాల్ చేస్తుంది అనమాట. బిగినర్ పీపుల్ కూడా స్టేబుల్ డిష్ మూంగ్ దాల్. సో మూంగ్ దాల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. మిగతా మన నుండి మూంగ్ దాల్ స్పైసెస్, కొన్ని చిన్న చిన్న కిచెన్ సెటప్ కూడా తయారు చేసుకుంటూ ఇద్దరు ఎర్లీ మార్నింగ్ లేచి మూంగ్ దాల్ ప్రిపేర్ చేస్తుండే. హల్దీరామ్ మార్కెట్కి అంతా తిరిగి ఈ డిష్ సేల్ చేస్తుండే అనమాట. కొన్ని డేస్ తర్వాత అతని ప్యాషన్ అయిన భుజియాను కూడా మూంగ్ దాల్తో పాటు అమ్మడం స్టార్ట్ చేసిండు. హార్డ్ వర్క్, టేస్ట్, బెస్ట్ క్వాలిటీ వల్ల అతనికి కస్టమర్ బేస్ తయారైంది. ఒక షాప్ రెంట్కి తీసుకొని భుజియా బిజినెస్ స్టార్ట్ చేసిండు. షాప్ ఓపెన్ అయిన వెంటనే కస్టమర్స్ తెలిసిపోయింది. షాప్ ముందు కస్టమర్స్ లైన్లో భుజియా కోసం ఉంటుందన్నమాట. ఇట్లా మళ్ళీ హల్దీరామ్ భుజియా కింగ్ అయిపోయింది అనమాట. అప్పుడు హల్దీరామ్ ఏం చేసిందంటే ఈ షాప్ మీద ఫోకస్ పెట్టి గ్రో అయ్యింది. కానీ 1915లో పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. మళ్ళీ హల్దీరామ్ వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్ళికి కోల్కతా వెళ్ళాడు. అక్కడ అందరి కోసం భుజియా ప్రిపేర్ చేసింది అనమాట ఈయననే. అప్పుడు ఆ భుజియా తిన్న గెస్టులు అందరూ ఎట్లా అంటే పిచ్చోళ్ళు అయిపోయారు అనమాట. గెస్టులకు భుజియా చాలా బాగా నచ్చినాయి. అండ్ వాళ్ళు హల్దీరామ్కు బల్క్ ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనమాట. అతనికి కోల్కతాలో బిజినెస్ ఆపర్చునిటీ ఉందని అర్థమైంది. ఎస్పెషల్లీ అక్కడ భుజియాకు కాంపిటీషనే లేదు. 1955లో హల్దీరామ్ తన చిన్న కొడుకును ఇంకా పెద్ద మనవాన్ని బిజినెస్ సెటప్ చేయమని కోల్కతా పంపించింది అనమాట. అక్కడ కూడా ఒక చిన్న ఇల్లు అండ్ షాప్ కోసం ఒక 8 feet ఏరియా తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసింది. బిగినింగ్ స్లోగా అయినా కోల్కతాలో వాళ్ళ బిజినెస్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా ఒక్క రోజే 150 to 200 kgs భుజియా అమ్ముతుందంట. ఇంకా బెంగాలీస్ను అట్రాక్ట్ చేయడానికి బెంగాలీ మిక్చర్ని కూడా లాంచ్ చేసింది. ఇది కూడా సక్సెస్ అయింది. నెక్స్ట్ 12 yearsలో వాళ్ళ షాప్ 8 feet నుండి 25 feet వరకు పెరిగిపోయింది. బిజినెస్ కూడా ఇయర్కు డబల్ అయింది.
బిగినర్ బ్రాంచ్ కంటే కోల్కతా బ్రాంచ్ బిజినెస్ పెరిగిపోయింది. 1968 వరకు హల్దీరామ్ కొడుకులంతా సెటిల్ అయిపోయారు. అందుకే హల్దీరామ్ బిజినెస్ నుండి సెమీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అంటే అప్పుడప్పుడు జస్ట్ ఇన్వెస్టిగేషన్ లాగా వెళ్ళి వస్తుంది అనమాట. నెక్స్ట్ బిజినెస్ జర్నీ యొక్క గోల్డెన్ చాప్టర్ స్టార్ట్ అయింది. కోల్కతాలో బిజినెస్ చేస్తున్న హల్దీరామ్ యొక్క పెద్ద మనవడు శివ్ కిషన్ నాగ్పూర్లో బ్రాంచ్ ఓపెన్ చేద్దామనుకున్నాడు. అక్కడ పీపుల్ స్వీట్స్, బాద్షా, మైసూర్ పాక్ లడ్డుని ఇష్టపడతారని తెలుసుకున్నాడు. అలా శివ్ కిషన్ గుజియాతో పాటు కాజు కట్లీ అమ్మడం స్టార్ట్ చేసింది అనమాట. స్టార్టింగ్లో కస్టమర్స్ హెజిటేట్ అయితే శివ్ కిషన్ ఏం చేస్తుందంటే ఫ్రీ శాంపిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. మెల్లగా అక్కడ పీపుల్ కాజు కట్లీని ఇష్టపడడం స్టార్ట్ చేశారు. ఇలా ఈ స్వీట్స్కు డిమాండ్ పెరిగింది. అందుకే శివ్ కిషన్ రసగుల్లా, మలాయ్ లడ్డు, రస్మలై కూడా అమ్మడం స్టార్ట్ చేసింది అనమాట. ఇక్కడి నుండే హల్దీరామ్ యొక్క బిగ్గెస్ట్ స్వీట్ ఇండస్ట్రీ మొదలైంది. 1917 దాకా నాగ్పూర్లో 2 హల్దీరామ్ అవుట్పుట్స్ ఓపెన్ అయినాయి. కానీ శివ్ కిషన్ ఇంతటితో ఆగాలనుకోలే. ఒకరోజు అతను కీర్తి అనే రెస్టారెంట్కి పోయిందనమాట. ఆ రెస్టారెంట్లో దోశ మరియు లస్సీ ఆఫర్ చేస్తుండే. అయినా అక్కడ చాలా కస్టమర్స్ ఉండేవారు. ఇలా శివ్ కిషన్కి ఒక ఐడియా వచ్చింది. షాప్స్ను రెస్టారెంట్స్ చేద్దాం అనుకున్నాడు. మార్కెట్ని చూశాక అతనికి అర్థమైంది ఏంటంటే మహారాష్ట్రియన్ రెస్టారెంట్లో ప్రజలకు ఇడ్లీ, దోశ నచ్చుతున్నాయని. కానీ అతను బిగినర్ స్నాక్స్ని ఆఫర్ చేయాలనుకున్నాడు. కానీ కస్టమర్స్ కోసం ఇడ్లీ, దోశ నుండే స్టార్ట్ చేశాడు. ఇలా రెస్టారెంట్లో కస్టమర్స్ ఫుల్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. అప్పుడే మెనూలో మెల్లిగా సమోసా, కచోరీని కూడా ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. ఒక్కసారి కస్టమర్స్ సమోసా, కచోరీ టేస్ట్ చేసిన తర్వాత రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయారు అనమాట. కొన్ని ఇయర్స్లోనే నాగ్పూర్లో మల్టీ అవుట్లెట్స్ ఓపెన్ అయినాయి. ఇలా నాగ్పూర్లో హల్దీరామ్ ఒక భుజియా బిజినెస్ కాకుండా ఇండియన్ స్నాక్స్, స్వీట్స్, రెస్టారెంట్ బిజినెస్ అయింది. 1975లో కోల్కతాలో ఉన్న హల్దీరామ్ చిన్న కొడుకు రామేశ్వర్ లాల్ ఇండిపెండెంట్ అయి ఫ్యామిలీతో సపరేట్ అయిపోయింది. అప్పుడు వెస్ట్ బెంగాల్ బయట బిజినెస్ చేయొద్దని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు అనమాట. ఇంకా పెద్ద కొడుకు మూల్చంద్ శివ్ కిషన్ వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అవుదని అగ్రిమెంట్ చేసుకుంటారు అనమాట. ఇప్పటి వరకు హల్దీరామ్ యొక్క నాగ్పూర్ బ్రాండ్ సక్సెస్గా రన్ అవుతూ వచ్చింది. కానీ శివ్ కిషన్ దీన్ని నేషనల్ బ్రాండ్ చేయాలనుకున్నాడు. అందుకే ఢిల్లీని చూస్ చేసుకున్నాడు. అక్కడ వాళ్ళ చిన్న తమ్ముడు మనోహర్ లాల్ మధుసూదన్ను ఢిల్లీకి పంపించాడు. అక్కడ వాళ్ళు చాందినీ చౌక్ స్నాక్స్కు ఫేమస్ అని తెలుసుకున్నాడు. అక్కడ వాళ్ళకు చాలా కాంపిటీషన్ కనిపించింది. కాంపిటీషన్తో పాటు అక్కడ డిమాండ్ కూడా ఎక్కువనే ఉండే. ఏమైనా అయిపోయినాయని 1983లో బిజినెస్ స్టార్ట్ చేశారు. 1 ఇయర్ కష్టపడి మార్కెట్లో రెప్యుటేషన్ బిల్డ్ చేసుకున్నారు. కానీ సడన్గా పెద్ద ట్రాజడీ జరిగింది. 1984లో జరిగిన యాంటీ సిక్రాయిడ్స్ ఢిల్లీని షేక్ చేసింది. ఈ టైంలోనే మనోహర్ లాల్ ఇల్లు, వర్క్షాప్స్ అన్నీ కాలిపోయినాయి అనమాట. 2 నెలల్లోనే ఢిల్లీ బిజినెస్ జీరో అయిపోయింది. కానీ మనోహర్ లాల్ నాగ్పూర్ బిగినర్ బ్రాంచ్లో ఫినాన్స్ తీసుకొని ఢిల్లీలో 300 ఫీట్ వర్క్షాప్ తీసుకొని మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసింది. రెప్యుటేషన్ వల్ల బిజినెస్ మళ్ళీ పికప్ అయింది. నెక్స్ట్ కొన్ని ఇయర్స్లోనే వర్క్షాప్ ఎక్స్పాండ్ చేసి 2000 SFT ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసేసారు. కొత్త అవుట్లెట్స్ కూడా లాంచ్ చేసేసారు. బిజినెస్ కంటిన్యూగానే అవుతుంది. అయినా కూడా హల్దీరామ్ అనేది మీడియం సైజు లోకల్ బిజినెస్ లాగానే ఉండే. కానీ శివ్ కిషన్, మనోహర్ లాల్ దీన్ని వరల్డ్ క్లాస్ కన్జ్యూమర్ బ్రాండ్గా మార్చాలనుకుంటున్నారు. లిబరలైజేషన్ తర్వాత నెస్ట్లే, పెప్సికో లాంటి బ్రాండ్స్ ఇండియాలో కన్వీనియంట్గా వచ్చాయని వాళ్ళు అబ్జర్వ్ చేశారు అనమాట. అంటే ప్యాకేజ్డ్ అండ్ రెడీ టు ఈట్ ఫుడ్స్ అన్నమాట. కానీ హల్దీరామ్కి ఇక్కడ పెద్ద గ్యాప్ కనిపించింది. ఇవన్నీ బ్రాండ్స్ వెస్టర్న్ ఫుడ్ను ఇండియన్స్కి అమ్మడానికి క్రోర్స్ ఖర్చు పెడతాయి. కానీ ఆ టైంలో ఏ కంపెనీ కూడా ఇండియన్ ఫుడ్ను లాంగ్ షెల్ఫ్ లైఫ్ ప్యాక్లో అమ్మలేదు. ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసి హల్దీరామ్ వాళ్ళ భుజియా, ఆలు భుజియాను నైట్రోజన్ ప్యాకేజింగ్లో అమ్మడం స్టార్ట్ చేసినామన్నమాట. ఇట్లా ప్రొడక్ట్ షెల్ఫ్ లైఫ్ పెరిగింది. ఈ కొత్త ప్యాకేజింగ్ కారణంగా హల్దీరామ్ బిజినెస్ నాగ్పూర్, ఢిల్లీలో లిమిటెడ్ అవ్వకుండా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. కస్టమర్స్ నుండి ఈ ప్రొడక్ట్స్కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇట్లా ప్యాకేజ్డ్ ఫుడ్స్లో హల్దీరామ్ డైవర్సిఫై అయింది. 400లకు పైగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ను హల్దీరామ్ అమ్మడం స్టార్ట్ చేసింది. డిఫరెంట్ సైజులో ప్యాక్స్ను ఇంట్రడ్యూస్ చేసింది. కలర్ సైకిల్ యూజ్ చేసి ప్యాకేజింగ్ను అట్రాక్టివ్గా మార్చింది. ఫైనల్గా ఇండియా మొత్తం రీచ్ అవ్వడానికి 1000+ డిస్ట్రిబ్యూటర్స్ను అండ్ లాక్స్ ఆఫ్ రిటైలర్స్ను హల్దీరామ్ ఆన్ బోర్డ్ చేసుకుంది. ఈ స్ట్రాటజీస్ వల్ల ఇండియాలోనే కాకుండా US, సింగపూర్, UK లాంటి 80+ కంట్రీస్లో హల్దీరామ్ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్నాక్ బ్రాండ్ అయింది. 100 ఇయర్స్ ముందు 2 పైసాతో స్టార్ట్ అయిన బిజినెస్ ఈరోజు 9,000 crores+ రూపీస్కి చేరుకుంది. కస్టమర్స్ని హ్యాపీ చేసి, ప్రొడక్ట్స్ని ఇన్వెస్ట్ చేసి, టైం టు టైం అప్డేట్ అయ్యి పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఈ స్టోరీ వల్ల తెలుస్తుంది. సో ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా. హల్దీరామ్ బిజినెస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. అట్లనే మీ బిజినెస్లో ఏం కొత్త ఐడియాస్ మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో ఇమీడియట్గా దాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేయండి. మీలాగా వాళ్ళు కూడా విని తెలుసుకుంటారు. అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, అంటే నా ఫేస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మంచి వీడియోస్ రిలీజ్ చేస్తున్నా ముందర. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియో చూడవచ్చు. నేను రీసెంట్గా రిలీజ్ చేసిన ఎలాస్టిక్ రన్ బిజినెస్ కేస్ స్టడీస్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆ వీడియోలో చూడకపోతే నేను ఇక్కడ ఐ కార్డులు ఇస్తాను, మీరు చూసేసేయండి. ఇంకా నెక్స్ట్ ఏ బిజినెస్ కేస్ స్టడీ కావాలో కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ వచ్చే కేస్ స్టడీ మంచి కేస్ స్టడీస్ ఉన్నాయి. సో తొందరగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి, ఏం కాదు మంచిగా అర్థమవుతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.